ఇండివిజువల్ హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ అలా ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎక్కడ ఉన్నా సరే రియల్ ఎస్టేట్లో అప్రిషియేషన్ పెరిగేది ఫస్ట్ మేజర్గా లొకేషన్ డిపెండ్ అయ్యి. ఫామ్ ల్యాండ్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు, అంటే లైక్ అది ఇన్వెస్ట్మెంట్ పరంగా అవ్వచ్చు, వాళ్ళు ఉండడానికి కూడా అయి ఉండొచ్చు. దీని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు. దీనిలో బాగా తొవ్వి రీసెర్చ్ చేసిన కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, గో ఫర్ హెచ్ఎండిఏ లేఅవుట్ లేదా ముడా లేఅవుట్ లేదా మనకు వైటీడీఏ లేఅవుట్ కొన్ని ఉంటాయి. సో ఈ లేఅవుట్స్ నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టండి. చెట్ల మీద పెడితే చెట్లు పైసలు ఇస్తాయి, ఆకులకు పైసలు వస్తాయి, ఇయర్లకు పైసలు వస్తాయి. ఆఫర్స్ అని పెడతారు, ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటారు, డిస్కౌంట్స్ అంటారు, మీరు ఇల్లు కొనుక్కున్నాక 2 years వరకు ఈఎంఐస్ కట్టక్కర్లేదంటారు. ఇట్లాంటివి కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి కదా. చాలా మంది ఒక ప్రాపర్టీ కమింగ్ టు మెయిన్ హౌసెస్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటారు. సో అలా ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకవేళ మనం ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటే వెళ్తున్నాం అన్నప్పుడు కొన్ని చూసుకోవాలి, లేదు మనం ఉండడానికి అన్నప్పుడు కొన్ని చూసుకోవాలి. మనం ఉండడానికైనా ఇన్వెస్ట్మెంట్కైనా కొన్ని పాయింట్స్ కామన్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏం చూడాలంటే లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉన్నా సరే రియల్ ఎస్టేట్లో అప్రిషియేషన్ పెరిగేది ఫస్ట్ మేజర్గా లొకేషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఆ లొకేషన్ మంచిగా ఉండాలి. లొకేషన్ మంచిగా ఉండాలి ఇన్ ద సెన్స్ అక్కడ ఎలాంటి కమ్యూనిటీ పీపుల్ ఉంటున్నారు, కులాలు మతాలు కాదు, ఎలాంటి ప్రొఫెషన్ వాళ్ళు పీపుల్ ఉంటున్నారన్న చూడాలి ఫస్ట్. ఎందుకంటే చాలామంది ఏం చూస్తారంటే మంచి అట్మాస్ఫియర్ ఉన్న పీపుల్ ఉండాలి, లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళతో ఉంటే జైసా సంగత్ వైసా రంగత్ అన్నట్టు ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలాంటి ఆలోచనలు అలవాట్లు వస్తాయి. పెద్దలకు ప్లస్ పిల్లలకు కూడా, మెయిన్గా పిల్లల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మనం ముందు ఆ సర్కిల్ ఎలా ఉందన్నది చూసుకోవాలి. లొకేషన్ అంటే ఆ లొకేషన్కి ఏంటంటే మేజర్ అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే ఎక్కడ మనం ప్రాపర్టీస్ కొన్నాం, మంచిగా నీళ్ళు వస్తాయా రావా అన్నది చూసుకోవాలి, వాటర్ ప్రాపర్గా వస్తాయా రావా అన్నది చూసుకోవాలి. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఒక టౌన్కి కానీ ఒక ఏరియాకి కానీ ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నది చూసుకోవాలి. తర్వాత డెవలపర్ ఆర్ బిల్డర్ కరెక్ట్ ఉన్నారా లేదా, అంటే ఎవరు ఎలాంటి రెప్యుటేషన్ ఉన్న బిల్డర్ దగ్గర మనం తీసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కొనేటప్పుడు కాదు, ఇంపార్టెంట్ ఎప్పుడు అవుతుంది అది అంటే సేల్ చేసే టైంకి, లేదా రేపటి రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎవరు చూసుకుంటారు, ఎవరు మేనేజ్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం చెక్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే లొకేషన్ మంచిగానే ఉంది, అక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయన్నది చూసుకోవాలి సరౌండింగ్లో. ఓకే, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఎవరు వస్తారు ఆ ఏరియాకి? ఎన్ని అందమైన చెట్లు ఉన్నా ఎన్ని ఏమున్నా కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్, నేను వచ్చి అక్కడ ఉండాలి అనుకున్నప్పుడు ఏం చూసుకుంటారు, నా జాబ్కి ఎంత దూరం ఉంది, నా బిజినెస్కి నా వర్క్ ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉంది అన్నది మాత్రం చూసుకుంటారు ఫస్ట్. సో అది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. మనం ఉన్న ఏరియా నుంచి లొకాలిటీలో జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, రానున్న నెక్స్ట్ 5 to 10 yearsలో ఏ విధమైన గ్రోత్ పెరగబోతుంది అన్నది ఇది మనం ఫస్ట్ చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మాత్రమే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కడైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానివ్వండి, ఎనీ ఎమర్జెన్సీ వచ్చినా ఈజీగా మనం అక్కడికి వెళ్ళగలుగుతున్నామా లేదా, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ నియర్ బై ఉన్నాయా లేదా, అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్స్ మనకి నియర్ బై ఉన్నాయా లేదా, అన్ని రకాల మార్కెట్స్ మనకి నియర్ బై ఉన్నాయా లేదా, ఇది చూసుకోవాలి. తర్వాత ఏంటంటే కనెక్టింగ్ రోడ్స్ బాగున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు మరీ ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడైనా సరే చెరువులకి నాలాలకి దూరం ఉండాలి కొంచెం. ఇది అందరికీ తెలుసు కాబట్టి కొంచెం ఈ హైడ్రా ఎఫెక్ట్ లాంటిది, ఇవాళ హైడ్రా వచ్చింది రేపు ఇంకోటి రావచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ బాడీస్కి కొంచెం దూరం ఉండాలి, లోతట్టు ప్రాంతాలకు దూరం ఉండాలి, అంటే కొంచెం డౌన్ ఏరియాస్ ఉంటాయి కదా వాటికి దూరం ఉండాలి. దీని తర్వాత బాగా కొట్లాటల ఏరియాస్ ఉంటాయి కదా, కొట్లాటలు చాణుక్యుడే చెప్పింది, ఇది నేను చెప్పింది కాదు, అలాంటి ఏరియాలకు దూరం ఉండాలి. బాగా కొట్లాటలు బాగా ఇట్లాంటి కొంచెం ఈ మత్తు ఉంటారు కదా, వాటికి దూరం ఉండాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది లైఫ్లో. వాటికి దూరం ఉండాలి. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది మనం ఉన్న ఏరియాకి నియర్ బై ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఎందుకని అలా? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంటాయి, టూరిస్టులు ఎక్కువ జనాలు వస్తుంటే అక్కడ ఏరియా కొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దీని తర్వాత లీగల్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీవేర్ మీరు ఎక్కడ కొన్నా ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, అక్కడ మనం ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్తేనేమో వాళ్ళది ఆర్ఓఆర్ కానీ పట్టా పహానీలు అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఈసీ లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒకవేళ అపార్ట్మెంట్లో కానీ లేదా ఏదన్నా ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లాస్ కానీ వెళ్ళేటప్పుడు
అప్రూవల్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెచ్ఎండిఏ కానీ లేదా జిహెచ్ఎంసీ లిమిట్లో ఉంటే జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకోవాలి మనం అంటే ఆ ఏరియాలో సరౌండింగ్ అంతా కూడా ఏంటంటే మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రపోజల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. లైక్ హై టెన్షన్ వైర్స్ కానీ ఏమైనా చుట్టూ కాలువలు కానీ నాలాలు కానీ ఏమైనా ఉంటే వాటికి కొంచెం డిస్టెన్స్ అనేది చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనము లీగల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. అంటే మనం డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఒక లాయర్ కానీ లేదా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు కానీ తీసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. అంటే దీంట్లో ఇంకో పాయింట్ ఏముంటుంది అంటే స్వాట్ అనాలిసిస్ అని మీరు వినే ఉంటారు. ఆ ఏరియాకి స్ట్రెంత్ ఏముందన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ స్ట్రెంత్ అంటే అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ మన కంపెనీస్ ఉండడం కానీ లేదా ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ దగ్గరలో ఉండడం కానీ అన్ని ఎమ్యూనిటీస్ దగ్గర ఉండడం కానీ స్ట్రెంత్. దీని తర్వాత వీక్నెస్ ఏముందన్నది తెలుసుకోవాలి. వీక్నెస్ అంటే ఏమైనా చెరువులు ఉన్నాయా, ఏమైనా హై టెన్షన్ వైర్స్ ఉన్నాయా, ఎవరైనా దొంగలు ఎక్కువ ఉండే ఏరియానా, ఇవన్నీ వీక్నెసెస్ అవి చూసుకోవాలి. దీని తర్వాత ఏమున్నాయి మనకి స్ట్రెంత్ అయిపోయింది, వీక్నెస్ అయిపోయింది. తర్వాత అంటే ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయన్నది చూసుకోవాలి. అంటే ఇక్కడ రేటు పెరుగుతాయని చెప్పడానికి కొన్ని మేజర్ రీజన్ చెప్పినా కదా ఇప్పుడు, అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అండ్ లాస్ట్ది థ్రెట్స్ ఆర్ ఛాలెంజెస్, ఇవి ఏమున్నాయన్నా చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైంలో అయినా సరే లేదా మనం ఉండడానికైనా సరే ఈ రెండింటిని టాలీ చేసుకొని మ్యాచ్ అయితేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. సో ఇవి కొంతమంది ఫామ్ ల్యాండ్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు. అంటే లైక్ అది ఇన్వెస్ట్మెంట్ పరంగా అవ్వచ్చు, వాళ్ళు ఉండడానికి కూడా అయి ఉండొచ్చు. ఎలాంటి వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? అండ్ ఇది తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 2 లక్షలకే గుంట, 4 లక్షలకే గుంట, ఈ అడ్వర్టైజ్మెంట్లు రాగానే ఆటోలో ఎంబడ ఈ హోర్డింగ్లు ఎక్కడ చూసినా హైదరాబాద్లో అవే ఉంటాయి. అవును. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫామ్ ల్యాండ్ గురించి ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు నేను. దీంట్లో బాగా తవ్వి రీసెర్చ్ చేసిన కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను పర్సనల్గా రికమెండ్ చేసేది ఏంటంటే గో ఫర్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఆర్ డిటిసిపి లేఅవుట్ లేదా ముడా లేఅవుట్ లేదా మనకు వైటీడీఏ లేఅవుట్ కొన్ని ఉంటాయి. సో ఈ లేఅవుట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే దానికి ఒక ఎల్పి నంబర్ అనేది ఉండాలి, గవర్నమెంట్ నుంచి ఎల్పి నంబర్ అనేది ఉండాలి. ఇది బండ గుర్తు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం ఏదైతే ఎల్పి నెంబర్ ఉన్నామని చూస్తున్నాం. సెకండ్ వచ్చేసి రెరా కూడా ఉండాలి. ఇప్పుడు కొన్ని పాతవి ఉంటాయి, రెరా లేకపోయినా అవి కొనొచ్చు, ప్రాబ్లం లేదు. డిటిసిపి అయినా కానీ హెచ్ఎండి అయినా కానీ ఎల్పి నెంబర్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి. ఇది ఫస్ట్. మీరు కనుక ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో ఉంటే వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ మీరు అన్నది అడుగుదాం, ఇప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఫామ్ ల్యాండ్స్. ఫామ్ ల్యాండ్ అంటే ఏంది? గుంటలలో కొనేది చాలామంది. 2 గుంటలు 5 గుంటలు ఫామ్ ల్యాండ్ కూడా కొనండి. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డిటిసిపిలో హెచ్ఎండిఏలో పెరిగినంత స్పీడ్గా ఫామ్ ల్యాండ్లో పెరుగుతుంది. అంటే కంపేర్ చేయండి, మీరు కూడా ఏ యాంగిల్లో పెరుగుతుంది అనేది కంపేర్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఫామ్ ల్యాండ్లలో మనం ల్యాండ్ మీదనే పెడుతున్నాం. చెట్ల మీద పెట్టండి, 50 లక్షలు వస్తాయి, ₹1 కోటి వస్తాయి. మొగానా ఎంతమందికి వచ్చినాయి అట్లా ₹1 కోటి? మంచి ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు అసలు కదా. ఎంతమందికి వచ్చింది అట్లా ₹1 కోటి చెట్ల మీద పెడు. ఇంకో వస్తాడు అడ్వర్టైజ్మెంట్లు కొందరు, నేను చూసిన అట్లా ఆలం కూడా చందనం మొక్కలు 12 years ఎర్ర చందనం మొక్కలు పెడతాం మేము అని కొందరు వస్తారు. నేను అందరినీ రాంగ్ అనట్లేదు, నా కస్టమర్లు కొన్ని 100 మంది ఉన్నారు, విత్ ప్రూఫ్ నేను చూపించగలుగుతాను మీకు. వాళ్ళకి అట్లా జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఎక్కడ దాకెందుకు, మా చుట్టాలు, మా ఇంట్లో మా చుట్టుపక్కల వాళ్ళు, మా వాళ్ళు అట్లా బోల్తా పడ్డోళ్ళది నేను చూసిన కాబట్టి చెప్తున్నా. మళ్ళీ వీడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు, మమ్మల్ని వేస్తున్నాడు. మీకు నాకేం సంబంధం లేదు నాయన, ఇట్లా చెప్తే మీరేం నాకు పైసలు లేవు, వీళ్ళేం పైసలు ఇయ్యరు. నేనేం చెప్తున్నా అంటే ఒక ఇన్వెస్టర్గా, ఒక బ్రదర్గా, రియల్ ఎస్టేట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని 100 వీడియోలు ఉన్నాయి నా యూట్యూబ్లో. నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టండి. చెట్ల మీద పెడితే చెట్లు పైసలు ఇస్తాయి, ఆకులకు పైసలు వస్తాయి, ఇయర్లకు పైసలు వస్తాయని వినకండి. 50 లక్షలు వస్తాయి, ₹1 కోటి వస్తాయి. ఎంతమందికి వచ్చిందా మొగాయన ఇంటర్వ్యూలు ఇయ్యరు నాకు. నేను ఎవరిని ఉద్దేశించి చెప్తలే, నాకు ఎవరు ఇక్కడ చుట్టం కాదు, ఎవరితో నాకు సంబంధమే లేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మోసపోయిన వాళ్ళు ఉన్నారు, చూసిన. ఈ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే మనం ఇంత చదువుకున్నాం, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, అంత తెలివి లేకుండా చెట్ల మీద ఎలా ఇన్వెస్ట్ చేసి అన్ని లక్షలు పోయినాయి. చిన్న అమౌంట్ కూడా కాదు కదా. పుష్ప సినిమా వచ్చినాక ఇంకెక్కువైంది. ఇది 2 కోట్లు అయితే అంట, 4 కోట్లు అయితే, 100 కోట్లు అయితే అంట. అవి సినిమా లెక్కనే చూడండి. దాన్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే ఎర్రచందనం మొక్కలు వేస్తున్నాము, ఆ చెట్లు మొక్కలు వేస్తున్నాము అంటే రియాలిటీతో కంపేర్ చేయండి. నేను వద్దు అనను, అవేం రాంగ్ అనను, దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి మనకు మ్యాచ్ అవుతుందా లేదా. అండ్ ఫామ్ ల్యాండ్ అనేది ఆల్వేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్లో పనికి రాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినది వాస్తవం. ఫామ్ ల్యాండ్ ఆల్వేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ కాదు.
ఫామ్ ల్యాండ్కి ఎల్పీ నెంబర్ ఉండదు. మహా అయితే దానికి నాలా కన్వర్ట్ చేసి ఇస్తారు. నాలా కన్వర్షన్ అంటే నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసి ఇస్తారు తప్ప దానికి ఎల్పీ నెంబర్ ఉండదు. కొందరు ఏంటంటే ఇప్పుడు ఫెసిలిటీస్ ఇస్తున్నారు, రోడ్లు వేస్తారు, తర్వాత డ్రైనేజ్లు వేస్తారు, వాటర్ గ్రిప్పింగ్ ఇస్తారు, నీళ్ళు వచ్చేటట్టు అవి ఇస్తారు, మంచిది. కొందరు ఏంటంటే ఇంకా కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది ఫామ్ ల్యాండ్లో ఎవరిదంటే మొక్కలు నాటుతారు, అంటే మనకి ఫ్రూట్స్ ఇస్తారు, అది కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఇంకా రీజనబుల్ అనిపిస్తుంది. ఫ్రూట్స్ అయితే రెగ్యులర్ వస్తుంటాయి, దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక 12 years 15 years ఆ చెట్లు పెరిగిపోతే ఎన్ని కోట్లు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి అంటే 12 సంవత్సరాలలోపు మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీరు అమ్మగలుగుతారా? అమ్మలేము. పోనీ అమ్మినా సరే దాంట్లో ఏమైనా 50% మీకు షేర్ ఇస్తారా దానికి బిఫోర్ మీరు అమ్ముకుంటే? కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే మేజర్గా మీరు చూడాల్సింది ల్యాండ్ని, లొకేషన్ని, లేఅవుట్, మనకు అప్రూవల్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, మంచి రెప్యూటెడ్ డెవలపరా కాదా అన్నది చూసుకోవాలి తప్ప చెట్లలో పైసలు వస్తాయంట, 50 లక్షలు వచ్చేస్తాయి, ₹1,00,00,000 వచ్చేస్తాయి అంటే అంత ఈజీగా రావు. అంత ఈజీగా అది ఎక్కడ పడితే అక్కడ పెరగవు అవి. కాబట్టి మనం చూసుకొని ప్లాన్ చేయాలి. కొన్ని శ్రీగంధం చెట్లు వేసిస్తారు, కొన్ని ఇంకా వేరే ఉంటాయి. సో వాటిలో కొన్ని రీజనబుల్, అంటే వాళ్ళు చెప్పేది అందరని కాదు, కొందరు చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు అందరికీ నేమ్ వస్తుంది. ఇప్పుడు నాకు కూడా చెప్తారు కొందరు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ, మొన్న కూడా అన్నాడు నాకు రాసిండు, కొందరు ఫోన్లు కూడా వేస్తారు, రియల్ ఎస్టేట్ మీదేముంది భయ్, మీరు అమ్ముకోనికి ఏదైనా చెప్తారు, 100 చెప్తారు అంటారు. అందరు 100 చెప్పుకోరు అట్లా, కొన్నిసార్లు దాంట్లో జెన్యున్ కూడా ఉంటుంది, అది కూడా గుర్తించాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే డెవలపర్లు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి ఏరియాలో మనం పెట్టుబడి పెడుతున్నాం, ఏ బేసిస్లో మనం పెడుతున్నాం, ఉండడానికా లేదా ఇన్వెస్ట్మెంట్కేనా, లేదా మనం ఫామ్ హౌస్ కల్చర్ బాగా పెరిగింది. ఫామ్ ల్యాండ్లో ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఫామ్ హౌస్ కల్చర్కి సూపర్ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే ఒక చిన్నగా డెవలప్మెంట్ చేసుకొని 100 గజాలు 200 గజాలు వాళ్ళు తీసుకునేది ఒక 600 గజాలు 1000 గజాలు తీసుకుంటారు. 100-200 గజాల్లో ఒక ఫామ్ హౌస్ లాగా కల్చర్ డెవలప్ చేసి అట్లా సేల్ చేస్తే సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ అది కూడా లొకేషన్ మళ్ళీ ఇంపార్టెంట్ దానికి కూడా, ఎందుకంటే ఎంత టైం పీరియడ్లో అక్కడ వచ్చి జనాలు ఒక 1 day స్టే చేయాలంటే అది సిటీకి ఫ్రెండ్లీ లొకేషన్ ఉందా లేదా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత లీగల్ వెరిఫికేషన్ చేసుకొని తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ ల్యాండ్ ఉంటుంది, సర్వే నెంబర్ ఆడేయడం ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా లేఅవుట్లలో వస్తుంది. కాకపోతే ఎల్పీ నెంబర్ ఉన్న దాంట్లో ఇట్లాంటివి జరగడానికి తక్కువ ఉంటుంది ఛాన్సెస్. కాబట్టి ఫామ్ ల్యాండ్లలో కొనే ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకోకుండా హీరోయిన్ వచ్చి ఆమె ఇట్లా ల్యాప్టాప్ పట్టుకొని ఇట్లా చూపించినంత మాత్రాన, హీరో వచ్చి ఇలా దగ్గర కొనండి అన్నంత మాత్రాన ర్యాండమ్గా పోయి మనం దూకేసి దాంట్లో పడిపోయినాక ఆ హీరోయిన్ చెప్తే కొన్నా, ఆ యాంకర్ చెప్తే కొన్నా, ఆ హీరో చెప్తే కొన్నా అంటే వాళ్ళకేం సంబంధం? చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకుంటే ఏమొస్తాయి? ఏం రావు. అదేవిధంగా దయచేసి ఒక బ్రదర్గా, ఒక తమ్ముడిగా చెప్తున్నా ఏంటంటే మీరు ఎక్కడ ప్రాపర్టీ కొనాలన్నా మీ ఇష్టం, మీరు కొనుక్కోండి, కానీ ఒక్కసారి మమ్మల్ని కాల్ చేయండి, మా దగ్గర సలహాలు తీసుకోండి. నాకు తెలిసింది నేను చెప్తా, నాకు తెలియకపోతే నేను తెలుసుకొని చెప్తా, కానీ మీకు మంచి బెనిఫిటే ఇస్తాం, మీకు ప్రాఫిట్ అయ్యే విధంగా మేము హెల్ప్ చేస్తాం. అంతే తప్ప ఏదో యాడ్లు వస్తున్నాయో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయో తొందరపడి మీరు పెట్టుబడి పెట్టిరా రేపు అందరినీ తిడతారు. రియల్ ఎస్టేట్ అందరు గలీజోళ్ళే, రియల్ ఎస్టేట్లో చేసేటోళ్ళు అందరు బ్రోకర్లు ఇట్లే ఉంటారు, రియల్ ఎస్టేట్లో డెవలపర్లు అందరు దొంగలే, రియల్ ఎస్టేట్లో అందరూ మోసాలు చేస్తారు అనుకుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక పవిత్రమైన బిజినెస్. ఈ రోజు నేను రియల్ ఎస్టేట్ తల్లి మీద నిలబడి పనిచేస్తున్నా, నేల తల్లి పనిచేస్తున్నా కాబట్టి దాని మీద కృతజ్ఞతతో చెప్తున్నా. భూమి అనేది బంగారం కన్నా విలువైనది. భూమిలో పెట్టుబడి పెడితే ఏడిపోవు, కానీ ఏ ఏరియాలో పెడుతున్నాం, ఏ డెవలపర్ దగ్గర పెడుతున్నాం, ఎంత టైం వెయిట్ చేస్తాము, ఎంత పెడుతున్నాము, ఏ పర్పస్తో పెడుతున్నాము, ఇవన్నీ చూసుకొని మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ రైటా కాదా అన్నది తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్ వచ్చేది ఉండాలి. రేపు మనం ఉండడానికైనా లేదా రేపు తీసేయాలన్నా అమ్మడానికైనా సరే దన్ను మనం పోయేటట్టు ఉండాలి. అలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడో లోపల 20-30 కిలోమీటర్లు పోయి ఎక్కడో అక్కడ రోడ్లు ఉండవు, ఏముండవు, ఆడ పోయి తక్కువలో వస్తుంది. గుడ్ థింగ్స్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. గుడ్ థింగ్స్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. మంచిది ఎప్పుడు కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. చీప్ పోతే చీప్ లాగానే ఉంటుంది కొంచెం. కాబట్టి దాని ప్రైస్ ఉంటుంది, దాంతో దీన్ని కంపేర్ చేయొద్దు. రోడ్డు మీద ఇడ్లీ 20 రూపాయలకు వస్తుంది, 5 స్టార్ హోటల్లో పోతే దాంట్లో 500 ఉంటుంది. 500 ఇడ్లీ, ఇది కూడా ఇడ్లీ, అది కూడా పల్లీలతో చట్నీ, ఇది కూడా పల్లీలతో చట్నీ. అట్లనే ప్రాపర్టీస్లో కూడా ఉంటుంది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే కొన్ని 100 మందిని చూసినాను. ఆఫర్స్ అని పెడతారు, ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటారు, డిస్కౌంట్స్ అంటారు, మీరు ఇల్లు కొనుక్కున్నాక 2 years వరకు ఈఎంఐస్ కట్టక్కర్లేదంటారు. ఇట్లాంటివి కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి కదా. సో ఈ ఫ్రస్ట్రేషన్లో దీనికి కూడా ఇంకొకటి ఏమైనా చెప్తండి. ఇంకోటి ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్లు ఉన్నాయి, మా దగ్గర కొనండి, మీకు 2 yearsకే డబుల్ అయిపోతుంది, 3 yearsకే డబుల్ అయిపోతుంది. అన్నిటికంటే హైలైట్ బ్యూటీ పాయింట్ ఇంకోటి ఉంటుంది, బైబ్యాక్ పాలసీ అంటారు వాళ్ళు. మా దగ్గర ఇప్పుడు నువ్వు కొను 5 ఏళ్ళకి మళ్ళీ నీ దగ్గర నేనే కొంటా అంటారు. తడిపట్టేసి కూసుడే అది. ఎందుకంటే ఎనీ డెవలపర్ బైబ్యాక్ పాలసీ అంటే దాంట్లో స్కామ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నేను చూసినంత వరకు చెప్తున్నా. మళ్ళీ
దిస్ ఇస్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, సంజయ్ నాయక్ ఎక్స్పీరియన్సే. అవసరమైతే వాడుకోలేదంటే ఇగ్నోర్ కొట్టు అంతే. 5 గుంటలు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 24 lakhs ఏమో ఉంటే ఎవ్రీ మంత్ మీకు 24,000 రిటర్న్ వస్తుంది. అంటే మీరు ఇది లోన్ తీసుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ఆ లోన్ ఈఎంఐ అమౌంట్ మేము ఇచ్చింది మీరు అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రియాలిటీ చెక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసి వాళ్ళు చెప్పేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది కంపేర్ చేసి ఎస్ మనకు సెట్ అవుతుంది, వర్త్ ఉంది అనుకుంటేనే దాంట్లో పెట్టాలి, లేకపోతే పెట్టద్దు. ఇంకోటి ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్లలో చాలా వరకు నేనే కాదు గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే ప్రీ లాంచ్ ఆఫర్లలో పెట్టుబడి పెట్టకండి, ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే, అంటే అప్రూవల్స్ పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే పెట్టండి అంటున్నారు. కాబట్టి పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే పెట్టుబడి పెడితే కొంచెం సేఫ్ ఉంటుంది. లేకపోతే ఈ ప్రీ లాంచ్లల్లా, ఆఫర్లల్లా, డిస్కౌంట్లల్లా ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఆఫర్లు, డిస్కౌంట్లు ఒకటే కాదు. అంటే నేను ఇక్కడ ఇందాక మళ్ళీ చెప్పిన పాయింట్ రిపీట్ చేస్తున్నా, కొనేటప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఇవాళున్న మీ పరిస్థితిని బట్టి, ఇవాళున్న మీ సిచ్యువేషన్ని బట్టి, ఈ రోజున్న మీ బడ్జెట్ని బట్టి మీరు కంపేర్ చేయకండి. 10 సంవత్సరాల తర్వాత ఎట్లుంటుంది అన్నది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవాళ 10 లక్షలు రేపు 1 కోటి రూపాయలు అవుతుంది. అంటే ఇవాళ 10 లక్షలు రేపు ఏం కంపేర్ చేయాలంటే మనము ఈరోజు 10 లక్షలు ఉంది, రేపు 1 కోటి రూపాయలు అయినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, లేదా ఇది 1 కోటి రూపాయలు అవుతుందా లేదా, ఇవి తెలుసుకున్నాకనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం పరిస్థితులను బట్టి ఇవాళ మనం ఏదో తక్కువలో వస్తున్నామని కొంటాం, రేపు అమ్ముకోవాలంటే కింద మీద పడతారు, ఒక్కొక్కరు గసాయించుకోవాలి, రగడాయించుకోవాలంటారు మా వాళ్ళైతే. కాబట్టి కొనేటప్పుడు కంటే కూడా ఒకవేళ దీన్ని రీసేల్ చేయాలంటే ఎంత ఈజీ ప్రాసెస్, అది రీసేల్ ప్రాసెస్ ఎంత ఈజీ ఉంటే నేను చెప్తున్నా కదా మీకు ప్రాపర్టీ కొనడం అంత మంచిది. ఓకే. సో మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నా, రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి, ఏరియా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంది, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ప్రపోజల్స్ ఉన్నాయి, టూరిజం నియర్ బై ఉంది, నియర్ బై మనం ఇన్ఫ్రా బాగుంది, ఎయిర్పోర్ట్కి దగ్గరుంది, అదేవిధంగా రైల్వే స్టేషన్కి నియర్ బై ఉంది, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఏరియాకి దగ్గరుంది అంటే అక్కడ మీరు పెట్టుబడి పెట్టండి, గ్రోత్ గ్యారంటీ అవుతుంది. కాబట్టి అలాంటివి చూసి కొనండి తప్ప ఆఫర్లు చూసి, హోర్డింగ్లు చూసి టెంప్ట్ అయిపోయి ఒక్కసారి మీరు పెట్టుబడి పెట్టిరనుకోండి తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా రావు. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, డెవలపర్ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు అమ్మే ఏజెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కొనండి, మీ ఇష్టం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి మాకు ఫోన్ చేయండి, మా అడ్వైస్ కోసం ఫోన్ చేయండి. ఈయన చెప్పింది నేను ఇలా మొగాయనా అనుకుంటే దండం. ఎందుకంటే 100 కాల్స్ వస్తాయి మాకు, 100 మంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. రియల్ ఎస్టేట్లో బాధతో చెప్తున్నాను నేను, నా లోపల ఉన్న బాధను చూడండి ఒకసారి. ఇన్ని సీక్రెట్లు మీరు యూట్యూబ్లో దేవులాడిని చెప్తున్నాను చూద్దాం. ఎవరు చెప్పాడు, ఎందుకు చెప్తారు, ఉల్టా నాకు ఫోన్లు చేసి తిడతారు, ఏ గవర్న ఎందుకు చెప్తున్నారు అబ్బాయి అంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఒక బ్రదర్ లాగా మీకు సజెషన్ ఇస్తున్నా, రియాలిటీ ఏందో నేను చూసినోని చెప్తున్నా. మార్కెట్లో వచ్చే ప్రాబ్లమ్స్ 6 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నా, ఎవరెవరు ఎన్నెన్ని ప్రెజర్ పెడతారో మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. రియల్ ఎస్టేట్ అద్భుతమైన ఇండస్ట్రీ, కాకపోతే మీరు ఎంచుకునే సెగ్మెంట్ ఏది అన్నది చూసుకోండి. మీరు ఏ బడ్జెట్లో కొంటున్నారు, ఏ లొకేషన్ దగ్గర కొంటున్నారు, ఏ డెవలపర్ దగ్గర కొంటున్నారు, ఈ లీగాలిటీస్ అన్నీ వెరిఫికేషన్ చేసుకొని రైట్ ప్రాపర్టీ ఉంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. 2 రూపాయలు ఇబ్బంది అయినా పర్లే, మీరు కొంచెం ఎక్కువ పెట్టైనా సరే కొనండి, కానీ అప్రిషియేషన్ మాత్రం అద్భుతంగా ఉండే విధంగా, సేఫ్టీ సెక్యూరిటీ ఉండే విధంగా, మీకు అవసరం పడకపోయినా మీ పిల్లలకు అవసరం పడేటట్టు ఉండాలి. అట్లాంటి లొకేషన్లో పెట్టుబడి పెడితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ అనేది అద్భుతం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా, లక్షల్లో పెట్టిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అవ్వాలని, అందరూ బాగా డబ్బు సంపాదించాలని, అందరూ డబ్బులు బాగా సంపాదించి అందరూ రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడి పెట్టాలని, ఒక రియల్ ఎస్టేట్ ఒక అసోసియేట్గా, ఒక రియల్ ఎస్టేట్ ఒక బ్రదర్గా, ఒక రియల్ ఎస్టేట్ తమ్ముళ్ళలాగా నేను చెప్తున్నా. ఏం చెప్పినా ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. దీంట్లో నేను ఏం చెప్పినా, మీ మంచి కోరి చెప్పినా, ఏం చెప్పినా ఒక బ్రదర్ లాగా చెప్పినా దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్ప దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. నేను ఎవరిని ఉద్దేశించి అంటలే, ఏమన్నా మిస్టేక్ మాట్లాడినా, తెలిసి తెలియక ఫ్లోలో ఏమన్నా నేను రాంగ్ మాట్లాడినా నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ప్రేమతో నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్.